కొంతమంది చాలా రోజుల నుంచి సాంబార్ రెసిపీ కావాలి అని చెప్పి అడుగుతున్నారు. నాకు వచ్చిన వంటలే అంతంత మాత్రం. అందులో మీ రెసిపీలు అడిగితే నేను ఎలా చెప్పాలి చెప్పండి. నేనైతే కాశ్మీర్కి వచ్చిన తర్వాత యూట్యూబ్ లో చూసి కొన్ని వంటలు నేర్చుకున్నాను. అలాగే మా ఆయన దగ్గర ఇంకొన్ని వంటలు నేర్చుకున్నాను. ఎలాగో మీరు అడిగారు కాబట్టి నా స్టైల్లో నేను సాంబార్ రెసిపీ ఎలా చేస్తానో ఈ వీడియోలో చెప్పేస్తాను, వినేయండి. ఫస్ట్ మీకు ఎంత సాంబార్ కావాలో దానికి తగ్గట్టుగా కందిపప్పును ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు సాంబార్ లోకి ఏ ఏ కాయగూరలు వేసుకోవాలనుకుంటున్నారో వాటన్నిటిని కట్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఎప్పుడు సాంబార్ చేసినా సరే ములంకాడ, వంకాయ, బెండకాయలు, క్యారెట్, ముల్లంగి, టమోటా, ఉల్లిపాయ, మిర్చి ఇంకా ఆనపకాయ కూడా వేస్తాను. వీటన్నిటిని బాగా వేయించి కొంచెం బాగా వేగిన తర్వాత వాటిలోకి కారం, మసాలాలు వేసుకుంటాను అనమాట. మేమైతే సాంబార్ మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసి యూజ్ చేస్తాము. సాంబార్ లో ఇంగు వేస్తే భలే టేస్ట్ వస్తుంది తెలుసా. ఈ ముక్కలు ఉడికేటప్పుడు ఇంగు విందులో వేస్తాను అనమాట. కొంచెం ఆ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇంకా అందులోనే చింతపండు రసం వేసేస్తాను. చింతపండు రసం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ముక్కల్ని బాగా ఉడికిస్తాను. ఇంకా కందిపప్పును ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేస్తాను. ఇలా వేసిన తర్వాత మనకి ఎంత సాంబార్ కావాలో దానికి తగ్గట్టు నీరు పోసుకుని ఒక 10 నిమిషాలు బాగా మరిగిస్తాను సాంబార్ బాగా మరిగిన తర్వాత తాలింపు పెట్టేయడమే. ఇంతే సాంబార్ రెసిపీ.